మెదక్ జిల్లా వెల్దుర్తి మండల కేంద్రంలో స్వచ్ఛంద బంద్ కొనసాగుతూ ఉంది. మెదక్ జిల్లా కేంద్రంలో జరిగిన అల్లర్ల నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ, విశ్వ హిందూ పరిషత్, బజరంగ్ దళ్, గోరక్షణ సమితి కార్యకర్తల అరెస్టు నిరసిస్తూ నేడు విశ్వ హిందూ పరిషత్ జిల్లా బంద్కు పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో ఉదయం నుండి వ్యాపారస్తులు స్వచ్ఛందంగా షాపులు మూసివేసి బంద్లో పాల్గొన్నారు. భారతీయ జనతా పార్టీ నాయకులు గ్రామంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. దేశవ్యాప్తంగా గోవులను రక్షించడం కోసం సుప్రీంకోర్టు తీర్పునిచ్చినప్పటికీ మెదక్ జిల్లా కేంద్రంలో గోవధ చేస్తున్నారంటూ పోలీసులకు సమాచారం ఇచ్చినా అడ్డుకోలేదని, వారిని అక్రమంగా అరెస్టు చేయడం పట్ల తీవ్రంగా ఖండిస్తున్నామని బీజేపీ నాయకులు అన్నారు. కార్యక్రమంలో బీజేపీకి చెందిన నరసింహులు, మండల ఉపాధ్యక్షుడు పిచ్చిగారి శ్రీనివాస్, బీజేవైఎం మండల అధ్యక్షుడు నవీన్, బజరంగ్ దళ్ మండల అధ్యక్షుడు చందు, మాజీ మండల అధ్యక్షుడు శేఖర్ గౌడ్, బీజేపీ కార్యకర్తలు విక్రమ్ సింగ్, శ్రీనివాస్, సుమన్ తదితరులు పాల్గొన్నారు. వాళ్ళు పొడిచి మళ్ళీ వాళ్ళే కేసు పెడితే పోలీసు వాళ్ళు కేసు తీసుకొని సిఐ, ఎస్ఐ గారు వాళ్ళు ముస్లింలకు బెండై ఇలా రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతున్నా కూడా వాళ్ళని అరెస్ట్, హిందువులను అరెస్ట్ చేసి ముస్లింలను అరెస్ట్ చేయకపోవడం ఇలా బాధాకరమైన విషయం. గోవులను రక్షించమని చెప్పి పోయినందుకు ఇంత నీచమైన విధానానికి ఒడిగడుతున్నటువంటి ముస్లింలకు ఇలా కొంతమంది వత్వాస్ పలుకుతూ ఉన్నారు. ఈరోజు 20 మంది హిందువులను జైల్లో పెట్టారు. రాజా సింగ్ గారు మెదక్లో ఇంత పెద్ద విధ్వంసం జరుగుతుంది, నేను ఒకసారి పోయి మెదక్లో పలకరించి వస్తా అని చెప్పి ముంబై నుంచి ఆయన బయలుదేరిన వెంటనే శంషాబాద్ ఎయిర్పోర్ట్లో ఆయన అరెస్ట్ చేయడం జరిగింది. అక్కడి నుంచి ఆయన ఒక హిందువును కాబట్టి హిందువులను అరెస్ట్ చేస్తారు, మాట్లాడొస్తా అని చెప్పి ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చిన వెంటనే శంషాబాద్ ఎయిర్పోర్ట్లో అరెస్టు చేసినందుకు కాంగ్రెస్ పార్టీకి కొంచెమన్నా ఇంకిత జ్ఞానం ఉండాలని చెప్పి వాళ్ళు ఆలోచించాల్సిందిగా వాళ్ళని హెచ్చరిస్తూ ఉన్నాం. అలాగే ఈ జిల్లాలో జరుగుతున్న విధానాన్ని జిల్లా అధ్యక్షుడు ఖండిస్తుంటే జిల్లా అధ్యక్షుని కూడా అరెస్టు చేయడం ఇది ఎంత దిగజారుడుతనం అంటే కాంగ్రెస్ పార్టీకి వాళ్ళొకసారి ఆలోచన చేయాల్సిందిగా వాళ్ళని కూడా హెచ్చరిస్తూ ఉన్నాం. ఈరోజు ఆర్ఎస్ఎస్ కానీ బీజేవైఎం కానీ బజరంగ్ షాపులు బంద్ చేయడం జరిగింది. ఇందులో భాగంగా బిహెచ్పి అండ్ బజరంగ్ దళ్, బీజేవైఎం, బీజేపీ కార్యకర్తలపై జరిగిన దాడికి నిరసనగా మెదక్లో మొన్న అడ్డుకున్న కార్యకర్తలపై కత్తితో దాడి చేయడం జరిగింది. వారిని హాస్పిటల్ తరలించగా మళ్ళీ ఈ ముస్లిం కార్యకర్తలు హిందువులకు అటాక్ చేయడం, దానిపై పోలీస్ స్టేషన్ కంప్లైంట్ చేయగా హిందువులనే అరెస్ట్ చేసి 18 రోజులు రిమాండ్లు కోర్టు విధించడం చాలా బాధాకర విషయం. అండ్ మరి ఈ కాంగ్రెస్ హయాంలో